విశాఖ జీవీఎంసీ నోటీసుకు వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణకు చెందిన నిర్మాణ సంస్థ స్పందించింది. తమకు గత మే 27 వరకు బ్లాస్టింగ్ కు అనుమతులున్నాయని, 28 నుంచి బ్లాస్టింగ్స్ ఆపేశామని తెలిపింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 20 అడుగుల మేర హోర్డింగ్స్, డస్ట్ కోసం గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశామని తెలిపింది. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా ఫిర్యాదులు వచ్చాయో తెలియడం లేదని పేర్కొంది. జీవీఎంసీ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది ఎంవీవీ నిర్మాణ సంస్థ. విశాఖ నగరం నడిబొట్టున 4.5 ఎకరాలలో ఎంవీవీ సంస్థ నిర్మాణాలు చేపట్టింది. అయితే ఎంవీవీ నిర్మాణాల కోసమే టైకూన్ జంక్షన్ ను మూసివేశారంటూ అప్పట్లో టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. టైకూన్ జంక్షన్ మూసివేతపై గతంలోనే సీరియస్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వివాదాస్పద భూముల్లో నిర్మాణాలను అడ్డుకుంటామని, ఎంవీవీ అపార్ట్మెంట్స్ ను ఎవరూ కొనవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇటీవలే కూటమి గెలవడంతో అదే రోజు టైకూన్ జంక్షన్ ను ఓపెన్ చేశారు టీడీపీ, జనసేన నేతలు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే విశాఖ సిబిసిఎన్సి స్థలంలో ఎంవీవీ పీక్ వెంచర్ ను నిలిపివేస్తూ ఇటీవలే జీవీఎంసీ అధికారులు జారీ చేశారు ఆదేశాలు. అయితే బండరాలను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేస్తుండటంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు జీవీఎంసీ కమిషనర్. ఇక ఎంవీవీ నిర్మాణ సంస్థకు జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇవ్వడం, ఆ సంస్థ వెంటనే రియాక్ట్ కావడంతో ఇప్పుడు నోటీసుల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఒకవైపు వాళ్ళు క్లారిటీ ఇచ్చినా కూడా మరోవైపు జీవీఎంసీ స్టాప్ వర్క్ ఆర్డర్ ఇవ్వడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? జీవీఎంసీ ముందు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత దానికి క్లారిటీగా, దానికి వివరణగా ఏవైతే ఎంవీవీకి సంబంధించిన సంస్థ హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ దానికి రిప్లై ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి దీనిపైన జీవీఎంసీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో విశాఖ ఎంపీగా ఉంటూ, అలాగే విశాఖ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణకి సంబంధించిన హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ సిటీలో చాలా కీలకమైన ప్రాంతంలో ఆసిల్మెట్లోని టైకూన్ జంక్షన్లో ఒక 4.5 ఎకరాల దాదాపు ఆ స్థలం చాలా కాస్ట్లీయెస్ట్ స్థలంగా, తను కొన్ని వందల కోట్ల విలువైన స్థలంగా దాన్ని చెప్తారు. అయితే దాంట్లో ఒక లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మించే ఒక ప్రాజెక్టును తీసుకుంది. దాని పేరు ఎంవీవీ పీక్ అనే పేరు పెట్టింది. దానికి సెల్లార్ల నిర్మాణం కోసం ప్రస్తుతం ఒక రాక్ని బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి అనుమతులు తీసుకున్నామని చెప్పి ఎంవీవీకి సంబంధించిన హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ చెప్తోంది. దానికి సంబంధించి అది కూడా గత నెల మే 28వ తేదీకి వాటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన అనుమతులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఆ బ్లాస్టింగ్, ఎక్స్ప్లోరేషన్కి సంబంధించిన బ్లాస్టింగ్ కూడా పూర్తిగా ఆపివేశాం. అయితే ఆ తర్వాత ఎవరో ఫిర్యాదు చేసినట్టు జీవీఎంసీ పేర్కొనడం, దానికి సంబంధించి ఇట్లాంటి లెటర్ ఇవ్వడం పైన మేము వివరణ ఇచ్చామని చెప్తుంది. కానీ అంతకుముందు కూడా దాంట్లో అంటే 2 రకాలుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో రాజకీయపరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే అత్యంత ఖరీదైన స్థలాలకు సంబంధించి గతంలో కూడా అవి వివాదాస్పద భూములుగా, అట్లాంటి వాటిని అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఉపయోగించుకుని ఎంవీవీ వాటిని చేజిక్కించుకున్నారన్నట్టుగా అప్పట్లోనే తెలుగుదేశం, జనసేన పార్టీలు విమర్శించాయి, ఆరోపించాయి. సో ఆ నేపథ్యంలో అక్కడ గతంలో ఆ ప్రాంతంలో టైకూన్ జంక్షన్ అనేది ఆ విఐపీ జంక్షన్కి సంబంధించిన రోడ్డును కూడా ఆ నిర్మాణాల కోసమే మూసివేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాన్ని కూడా అప్పట్లో ఎంవీవీకి సంబంధించిన ప్రతినిధులు ఖండించారు, ఎంవీవీ కూడా స్వయంగా ఖండించారు. అయితే ఆ స్థలానికి సంబంధించి కేవలం ఎంవీవీ చేపడుతున్న ఆ నిర్మాణాలకు సంబంధించే అక్కడ ఆ రోడ్డు టైకూన్ జంక్షన్ మూసివేశారంటూ పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఆయన వివాదాస్పద సిబిసిఎన్సి స్థలాలను తీసుకుని ప్రాజెక్టు కడుతున్నారు, దానికి సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అడ్డుకుని తీరుతాం, అక్కడ నిర్మాణాలు ఎవరు పెట్టుబడులు పెట్టొద్దు ఆ నిర్మాణాల్లో అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా విమర్శించడం జరిగింది, ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నమెంట్ మారిన తర్వాత తాజాగా ఎంవీవీకి సంబంధించిన హెచ్ఆర్ఆర్ సంస్థకి జీవీఎంసీ నోటీసులు ఇవ్వడం, దానిపైన హెచ్ఆర్ఆర్ మళ్ళీ తిరిగి రిప్లై ఇవ్వడం, తర్వాత ఇప్పుడు జీవీఎంసీ ఎలా స్పందిస్తోందో అన్న వ్యవహారాన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో జీవీఎంసీ ఇచ్చిన
ఆదేశాలు పెద్ద ఎత్తున చర్చకి అయితే దారితీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో హెచ్ఆర్ఆర్ సంస్థ కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చింది కాబట్టి తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఒక వారం రోజుల లోపల దానికి సంబంధించి జీవీఎంసీ ఇచ్చిన నోటీసులకి 3 రోజుల లోపల మాత్రమే సమాధానం ఇవ్వాలని చెప్పి కోరింది. ఒకవేళ అప్పట్లో ఇవ్వకపోతే తదుపరి చర్యలకి ఉపక్రమిస్తామని చెప్పింది. సో ఈ నేపథ్యంలో తదుపరిగా వీళ్ళు వివరణ ఇచ్చారు కాబట్టి జీవీఎంసీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఆ ప్రాజెక్టుకి సంబంధించి ముందుకు వెళ్ళడానికి హెచ్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్కి అనుమతి ఇస్తారా, లేదంటే ఇంకేదైనా దానికి సంబంధించి స్థానిక ప్రజల అబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆప్ చేయమని చెప్తారా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ పరిణామాలు అయితే కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంవివి రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేత కావడం, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానిపైన అనేక ఆరోపణలు రావడం, ఆ స్థలం మీద అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలు ఆ స్థలం మీద వివాదం చేయడం, ఆరోపణలు చేయడం, ఈ నేపథ్యంలో తాజాగా అధికారంలోకి వచ్చిన జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నోటీసులు ఇవ్వడం లాంటి పరిణామాలు అయితే తీవ్రమైన ఆసక్తికి చర్చకి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.